శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ముందు పార్టీ జెండాను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఆవిష్కరించారు. స్కీములను స్కామ్లను మార్చి ప్రజా కంటక పాలన సాగించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపారని ఎమ్మెల్యే సింధూరారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ, రాష్ట్రం దివాలా తీసినప్పటికీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ ను 4,000 రూపాయలు చేసినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెన్షన్ 500 ఉంది, కొన్ని చోట్ల 1000 ఉంది, కొన్ని చోట్ల 1500 ఉంది, కొన్ని చోట్ల 2000 ఉంది. కానీ భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇది కూడా ఒకే రోజు 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రానికి పొద్దు గురిక లోపల 65 లక్షల కుటుంబాలకు ఇళ్ళే పోయి పెన్షన్ ఇస్తున్నామంటే ఇది ఒక చరిత్ర కాదా?